హాయ్ స్టూడెంట్స్, ఈరోజు ఒక చిన్న మాటని మీతో చెప్దాం అనుకుంటున్నాను. అది ఏంటి అంటే, ఇంతవరకు మేము చేసినటువంటి వీడియోస్ అన్నిటినీ మీరు బాగా సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషల్లీ థ్యాంక్స్ టు ఆల్ స్టూడెంట్స్ అండ్ వ్యూయర్స్. ఇంకా మరెన్నో వీడియోస్తో మేము ముందుకు రావాలని మేము కోరుకుంటూ, నెక్స్ట్ ఇంతవరకు మేము చేసినటువంటి వీడియోస్ అన్నిటికీ లైక్ చేసి షేర్ చేసినందుకు వన్స్ అగైన్ స్పెషల్లీ థ్యాంక్స్. సో ఇకపోతే నెక్స్ట్ టాపిక్ లోకి వస్తే, మన సాలిడ్ స్టేట్ లో ప్యాకింగ్ ఎఫిషియన్సీ ఇన్ ఫేస్ సెంటర్ క్యూబిక్ స్ట్రక్చర్ గురించి మనం తెలుసుకోబోతూ ఉన్నాం. సో ప్యాకింగ్ ఎఫిషియన్సీ ఇన్ ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ క్రిస్టల్. దీన్ని మనం సింపుల్ గా ఫేస్ సెంటర్ క్యూబిక్ స్ట్రక్చర్ ని ఎఫ్సిసి అని కూడా మనం అంటాం. సో ఇప్పుడు ఇందులో మనం ప్యాకింగ్ ఎఫిషియన్సీ గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ క్రిస్టల్. ఇందులో మనకి లాటిస్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉంటాయి అంటే, కార్నర్స్ అట్ ది సేమ్ టైం ప్రతి ఫేస్ కి సెంటర్ లో ఉంటుంది. సో మనం ఏమనుకుంటాం, ఎడ్జ్ లెంత్ ని ఇక్కడ మనం తీసుకునేటప్పుడు ఏ విధంగా మనం తీసుకోవాలి అంటే, హైయెస్ట్ లెంత్ ఎక్కడ ఉంటుందో ఆ విధంగా అలా వచ్చే విధంగా తీసుకోవాలి. సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకి ఫేస్ సెంటర్ లో ఉన్న ఆటం టచ్ అవ్వాలి, అదే విధంగా కార్నర్స్ లో ఉన్న ఆటమ్స్ టచ్ అవ్వాలి. సో అదే విధంగా మనం ఇక్కడ ఈ లెంత్ తీసుకుంటున్నాం. సో ఇక్కడ నుంచి ఇక్కడికి రేడియస్ ఎంత ఉంటుంది అంటే స్మాలర్, ఇక్కడ నుండి ఇక్కడికి రేడియస్ స్మాలర్, ఇక్కడ నుండి ఇక్కడికి రేడియస్ స్మాలర్, అదే విధంగా ఇక్కడికి రేడియస్ స్మాలర్. సో ఇక్కడ ఈ లాటిస్ పాయింట్ యొక్క సెంటర్ ని ఏ అనుకుంటున్నాను, ఇక్కడ దాన్ని బి అనుకుంటున్నాను, ఈ పాయింట్ వచ్చేసరికి సి అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనకి ఎడ్జ్ లెంత్ అంటే ఏది తీసుకోవాలి, మనకి ఏసి అనే దాన్ని తీసుకోవాలి. సో అదే విధంగా ఇక్కడ మనకి ఈ లెంత్ ఎంత అవుతుంది అంటే స్మాల్ ఏ, ఈ లెంత్ ఎంత అవుతుంది స్మాల్ ఏ. సో ఎందుకు అవుతుంది ఈ లెంత్ ఏ అంటే, మన క్యూబిక్ లో మనకి లెంత్ గానీ బ్రెడ్త్ గానీ హైట్ గానీ అన్ని సేమ్ గా ఉంటాయి. సో అందుచేత ఈ హైట్ వచ్చేసరికి ఏ అనుకున్నాం, అదే విధంగా ఈ బ్రెడ్త్ వచ్చేసరికి ఏ అనుకుంటున్నాం, అదే విధంగా ఈ లెంత్ కూడా ఏ విధంగా ఉంటుంది, మనకి స్మాల్ ఏ గా ఉంటుంది. సో ఇప్పుడు మనము ఇక్కడ ఈ 3 కార్నర్స్ ఎందుకు తీసుకున్నాము అని అంటే, ఈ కార్నర్స్ కూడా తీసుకోవచ్చు. సో అయితే ఎప్పుడు తీసుకుంటే ఎలా ఉండాలి అంటే, కార్నర్ లో ఉన్న ఆటమ్స్ ప్లస్ ఫేస్ కి సెంటర్ లో ఉంది కాబట్టి ఆ ఆటం టచ్ అయ్యే విధంగా మనం తీసుకోవాలి, ఎడ్జ్ లెంత్ అనేది తీసుకోవాలి అనుకున్నప్పుడు. సో కాబట్టి ఈ 3 లాటిస్ పాయింట్స్ టచ్ అయ్యే విధంగా మనం ఈ లెంత్ ని ఫస్ట్ తీసుకుంటున్నాం. దీనికి మనం ప్యాకింగ్ ఎఫిషియన్సీని కనుక్కోవాలి అంటే మనకి ఎడ్జ్ లెంత్ కావాలి. ఆ ఎడ్జ్ లెంత్ కూడా ఈ ఫేస్ సెంటర్ ఉన్న ఆటము, కార్నర్స్ లో ఉన్న ఆటం ఈ 2 ప్లేసెస్ లో ఉంటాయి కాబట్టి ఆ ఆటమ్స్ అన్ని టచ్ అయ్యే విధంగా హైయెస్ట్ లెంత్ వచ్చే విధంగా మనం దీన్ని తీసుకోవాలి, లెంత్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, ఈ ఏసీ ఎడ్జ్ లెంత్ కనుక్కోవాలి. సో కాబట్టి దీని నుంచి ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఎలా వచ్చింది మనకి, ఫ్రమ్ ఫైథాగరస్ థియరం నుంచి ఎడ్జ్ లెంత్ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏ విధంగా ఉంది, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లాగా ఉన్నట్లయితే ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ బీసీ స్క్వేర్, ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. సో ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఇక్కడ ఏబి మనకి ఎంత ఉంది, స్మాల్ ఏ అనుకున్నాం కదా లెంత్ ని. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్. సో దట్ ఈస్ ఈక్వల్ టు మొత్తం ఎంత అయింది మనకి
2a². దేనికి సమానం ఇది? AC². ఈ ఎడ్జ్ లెంత్ AC² కి సమానమైంది. సో AC² ఈజ్ ఈక్వల్ టు 2a² అయింది. అయితే మనకి యాక్చువల్లీ బట్ AC ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానం? R, ఇక్కడ R, ఇక్కడ ఒక R, ఇక్కడ ఒక R. సో టోటల్ 4R. సో AC బట్ AC ఈజ్ ఈక్వల్ టు మనకి దేనికి సమానం? 4R కి సమానం. సో ఇప్పుడు AC ప్లేస్ లో మనం 4R సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే 4R² ఈజ్ ఈక్వల్ టు 2a² అవుతుంది. ఇప్పుడు అదే విధంగా దీని నుంచి a² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 4R² డివైడ్ బై 2 అవుతుంది. ఇప్పుడు దాని నుంచి a ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? బోత్ సైడ్స్ స్క్వేర్ రూట్ గాని ఇచ్చినట్లయితే స్క్వేర్ రూట్ 2 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు మనకి ఏం ఫామ్ అవుతుంది? 4R డివైడ్ బై √2 అవుతుంది. సో ఇదేంటది? ఎడ్జ్ లెంత్. దీన్ని ఇంకా కొంచెం మనం సింప్లిఫై గాని చేసుకున్నట్లయితే a ఈజ్ ఈక్వల్ టు 4R బై √2 అన్నాం కదా. 4R బై √2 అంటున్నాం. దీనికి సింప్లిఫై ఎలా చేసుకోవచ్చు? a ఈజ్ ఈక్వల్ టు 4 ఎలా రాయొచ్చు మనం? 2 ఇంటూ 2R రాయొచ్చు. సో డివైడ్ బై √2 అవుతుంది. సో ఇంకా మనకి √2 ఉంది కాబట్టి ఈ 2 ఎలా రాసుకోవచ్చు మనం? √2 ఇంటూ √2 రాసుకోవచ్చు. సో దట్ ఈస్ ఈక్వల్ టు √2 ఇంటూ √2 2R డివైడ్ బై √2. సో √2 క్యాన్సిల్ అయిపోయింది. సో మీకు మిగిలింది ఏంటి? a ఈజ్ ఈక్వల్ టు 2√2R. సో ఇది ఎడ్జ్ లెంత్, హైయెస్ట్ ఎడ్జ్ లెంత్ అవుతుంది మనకి. ఇప్పుడు దాకా మనం కనుక్కుంది ఏంటి అంటే ఈ AC యొక్క లెంత్, హైయెస్ట్ లెంత్. ఇక్కడ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది మనం? ఆటమ్స్ ఈ ఫేస్ సెంటర్ క్యూబిక్ క్రిస్టల్ లో ఆటమ్స్ కార్నర్స్ లోను ప్లస్ మళ్ళీ బాడీకి సెంటర్, ఈ ఫేస్ కి సెంటర్ లో ఉంటాయి కాబట్టి ఆ ఆటమ్స్ అన్ని టచ్ అయ్యే విధంగా హైయెస్ట్ లెంత్ మనం ఇప్పుడు కనుక్కున్నాం. సో ఆ ఏ ఎంత మనకి? 2√2R. సో మనకి దీని నుంచి మనకి ఇప్పుడు ఫేస్ సెంటర్ క్యూబిక్ ప్యాకింగ్ ఎఫిషియన్సీ కనుక్కుందాం. ఫస్ట్ ఎడ్జ్ లెంత్ a ఈజ్ ఈక్వల్ టు ఏమైంది మనకి? 2√2R అయింది. సో ఇప్పుడు దీని నుంచి నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ క్యూబ్. సో వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఏంది మనకి? లెంత్ ఏ, హైట్ ఏ, బ్రెడ్త్ ఏ. సో కాబట్టి a ఇంటూ a దట్ ఈస్ ఈక్వల్ టు a³. ఇదేంటిది? వాల్యూమ్ ఆఫ్ క్యూబ్. ఈ క్యూబ్ యొక్క వాల్యూమ్ ఎంత మనకి? a³ అవుతుంది. అదే విధంగా వాల్యూమ్ ఆఫ్ స్పియర్. స్పియర్ ఈజ్ నథింగ్ బట్ లాటిస్ పాయింట్ అని, అది స్పెరికల్ గా ఉంటుంది కదా. సో కాబట్టి వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ మనకు ఫార్ములా 4/3πr³ అవుతుంది. 4/3πr³ అవుతుంది. సో వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ a³, వాల్యూమ్ ఆఫ్ స్పియర్ 4/3πr³. అదే విధంగా ఎడ్జ్ లెంత్ a ఈజ్ ఈక్వల్ టు 2√2R అవుతుంది. ఇకపోతే మనం ప్యాకింగ్ ఎఫిషియన్సీ మనం కనుక్కుందాం. సో ఫార్ములా ప్యాకింగ్ ఎఫిషియన్సీ ఇన్ ఫేస్ సెంటర్ క్యూబిక్ క్రిస్టల్ ఇజ్ ఈక్వల్ టు మనకు ఫార్ములా ఏంది? నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ స్పియర్ డివైడ్ బై టోటల్ వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఇంటూ 100. సో ఇదిగా మనం చేసినట్లయితే మనకు ఆన్సర్ వస్తుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు మనకి నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి ఇందులో? ఫేస్ సెంటర్ క్యూబిక్ క్రిస్టల్ లో మనకి నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. సో ఎలా తెలుసు మనకి 4 ఉంటాయని? సో ఈ విధంగా ఉంటుంది మనకి ఫేస్ సెంటర్ క్యూబిక్ క్రిస్టల్. ఇక్కడ ఆటమ్స్ ఎక్కడెక్కడ ఉంటాయా మనకంటే ఎవ్రీ కార్నర్, ఈచ్ కార్నర్. సో మొత్తం మనకి ఎన్ని కార్నర్స్ ఉన్నాయి? 8 కార్నర్స్. సో 8 ఇంటూ 1/8 వచ్చేసరికి ఒక ఆటం ఉంటుంది. అదేవిధంగా ప్రతి ఫేస్ కి సెంటర్ లో ఉంటుంది. సో అదేవిధంగా ప్రతి ఫేస్ కి ఈ విధంగా సెంటర్ లో ఉంటుంది. సో మొత్తం 6 ఫేసెస్ కాబట్టి ఈచ్ ఫేస్ కంటైనింగ్ హాఫ్ లాటిస్ పాయింట్. సో దట్ ఈస్ ఈక్వల్ 6 ఇంటూ హాఫ్ 3 ఆటమ్. సో మొత్తం ఎన్ని ఆటమ్స్ మనకి? 4 ఆటమ్స్ అనమాట. సో కాబట్టి నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎంత మనకి? 4 ఆటమ్స్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్. వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ ఏంటి మనకు ఫార్ములా? 4/3πr³ డివైడ్ బై a³ వాల్యూమ్ ఆఫ్ ది క్యూబ్ a³ ఇంటూ 100 అవుతుంది.
సో బట్ ఇప్పుడు మనకి ఏ అంటే వాల్యూ ఎంత మనకి ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 2√2r. సో నెక్స్ట్ దట్ ఈస్ ఈక్వల్ టు 4 into 4 16. 16/3 pi r cube అవుతుంది. 4 into 4 16/3 pi r cube. సో 16/3 pi r cube డివైడ్ బై ఏ అంటే మనకి ఇక్కడ ఎంత 2√2r. సో 2√2r హోల్ క్యూబ్ ఇంటూ 100 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు దీని ఎలా రాయొచ్చు మనం 16/3 pi r క్యూబ్ ఇంటూ డివైడ్ బై దీని ఎలా రాయొచ్చు మనకు 2 క్యూబ్ అంటే 8 √2 క్యూబ్ అంటే 2√2 r క్యూబ్ ఇంటూ 100. ఓకేనా 8 ఇంటూ 2√2 ఇక్కడ 2 క్యూబ్ అంటే 8 √2 క్యూబ్ అంటే 2√2 r క్యూబ్ ఇంటూ 100. సో 82 ఎంత మనకి 16. సో 16/3 pi r cube into 1/16 √2 r cube into 100 అవుతుంది. ఇక్కడ 16 ఇక్కడ 16 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ r cube ఇక్కడ r cube క్యాన్సిల్ అవుతుంది. ఇకపోతే మిగిలింది ఏంటంటే మనకి pi డివైడ్ బై 3√2 into 100 అవుతుంది. సో దట్ ఈస్ ఈక్వల్ పై వాల్యూ ఎంత మనకి 3.14 డివైడ్ బై 3 ఇంటూ √2 వాల్యూ ఎంత 1.414. సో 1.414 ఇంటూ 100. సో దీన్ని మీరు క్యాల్కులేట్ చేసి చూడండి ఎంత వస్తుందంటే మీకు 74% వస్తుంది. సో కాబట్టి మనకి ఈ ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ క్రిస్టల్ లో ఆటమ్స్ ఎంత పర్సెంట్ ప్యాకింగ్ అయి ఉన్నాయి అంటే 74% ప్యాకింగ్ అనేటువంటిది అయి ఉన్నాయి. మరి రిమైనింగ్ ఏముంటుంది ఎంటీ స్పేస్ లేదా వాయిడ్ స్పేస్. సో కాబట్టి దీనిలో ఎంటీ స్పేస్ ఎంత ఉంటుంది? సో ఎంటీ స్పేస్ ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ 74%. దట్ ఈజ్ ఈక్వల్ టు 26%. సో ఈ 26% ఏంది ఎంటీ స్పేస్. కాబట్టి ఇందులో మొత్తం ఫేస్ సెంటర్ క్యూబిక్ స్ట్రక్చర్ లో 74% ఆటమ్స్ ఉంటాయి, 26% ఎంటీ స్పేస్ ఉంటుంది. నెక్స్ట్ ప్యాకింగ్ ఎఫిషియన్సీ ఇన్ బాడీ సెంటర్డ్ క్యూబిక్ క్రిస్టల్. సో బాడీ సెంటర్డ్ క్యూబిక్ క్రిస్టల్ లో ప్యాకింగ్ ఎఫిషియన్సీ మనం కనుక్కోవాలి. సో ముందుగా ఇప్పుడు ఆ బాడీ సెంటర్డ్ స్ట్రక్చర్ అనేది వేద్దాం. బాడీ సెంటర్డ్ స్ట్రక్చర్ బాడీ సెంటర్ ఆటమ్స్ ఎక్కడ ఉంటాయి మనకి కార్నర్స్ లో ఉంటాయి. అదే విధంగా ఎంటైర్ బాడీకి మొత్తానికి సెంటర్ లో ఉంటుంది. సో కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఎడ్జ్ లెంత్ తీసుకునేటప్పుడు హైయెస్ట్ లెంత్ ఎక్కడ ఉంటుందో అక్కడ తీసుకోవాలి మనం. సో ఎడ్జ్ లెంత్ హైయెస్ట్ గా ఎక్కడ ఉంటుందో అక్కడ నుంచి మనం తీసుకోవాలి. సో మనకి బాడీ సెంటర్ లో అంటే ఆటమ్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, కార్నర్స్ లో ఉంటాయి, అదే విధంగా బాడీ సెంటర్ లో ఉంటాయి. సో కాబట్టి మనం ఏ కార్నర్ నుంచైనా ఆటం తీసుకోవచ్చు. దాంతో పాటు బాడీ సెంటర్ లో ఉన్న ఆటము ఆ బాడీ సెంటర్ లో ఉన్నటువంటి ఆటం టచ్ అయ్యే విధంగా తీసుకోవాలి. సో కాబట్టి ఈ కార్నర్ లో ఒక ఆటం తీసుకుంటున్నాను, ఈ బాడీ సెంటర్ లో ఉన్న ఆటం తీసుకుంటున్నాను, ఈ కార్నర్ లో ఉన్న ఆటం తీసుకుంటున్నాను. ఎందుకని ఈ కార్నర్స్ తీసుకున్నాను? ఈ కార్నర్స్ అయినా తీసుకోవచ్చు, ఈ కార్నర్స్ అయినా తీసుకోవచ్చు. మనం ఏ కార్నర్ నుంచైనా సరే ఆటం తీసుకోవచ్చు, ఎందుకంటే అన్ని కార్నర్స్ సేమే కాబట్టి. సో అయితే తీసుకునేది ఎలా ఉండాలి? ఏదైనా కార్నర్ నుంచి ఒక ఆటం తీసుకొని బాడీకి సెంటర్ లో ఉన్నటువంటి ఆటం టచ్ అయ్యే విధంగా తీసుకోవాలి. సో నేను ఇప్పుడు ఈ కార్నర్ ఈ బాడీకి సెంటర్ లో టచ్ అయ్యే విధంగా తీసుకున్నాను. ఇక్కడ ఎందుకు తీసుకున్నానంటే మనకి సెంటర్ లో ఉన్న ఆటం బాడీ సెంటర్ లో ఉన్న ఆటం టచ్ అవ్వాలి కాబట్టి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ స్మాలర్, ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ స్మాలర్, ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ స్మాలర్, ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ స్మాలర్. సో మొత్తం ఇక్కడ లెంత్ ఎంత 4r అవుతుంది. సో ఇక్కడ ఈ పాయింట్ ని పాయింట్ ఏ అనుకున్నాను, ఇక్కడ దీన్ని పాయింట్ బి అని చెప్పి అనుకుంటున్నాను, ఇక్కడ దీన్ని
పాయింట్ సి అని, ఇక్కడ దీన్ని పాయింట్ డి అని అనుకున్నాం. సో మనకి ఇప్పుడు ఏం తెలియాలి అంటే ఈ ఏబికి లెంత్ తెలియాలి, ఈ ఎడ్జ్ లెంత్ మనకి తెలియాలి. సో కాబట్టి ఈ లెంత్ వచ్చేసరికి మనకి ఏమవుతుంది ఏ, అదేవిధంగా ఈ లెంత్ ఏ, ఈ లెంత్ ఏ అవుతుంది, ఈ లెంత్ కూడా ఏ అవుతుంది, ఇది ఏ అవుతుంది. ఎందుకంటే ఇది క్యూబ్ కాబట్టి క్యూబ్ లో ఎడ్జెస్ లెంత్ అన్ని సేమ్ గా ఉంటాయి, ఒక్క డయాగనల్ తప్ప మిగతా అన్ని ఏగానే ఉంటాయి. సో మనకి హైయెస్ట్ లెంత్ ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే బాడీకి సెంటర్ టచ్ అయ్యే విధంగా తీసుకోవాలి కాబట్టి. సో ఇప్పుడు దీని నుంచి మనం ఏం చేయాలి, ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఫ్రమ్ పైథాగరస్ థియరీ ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్, ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. సో ఇప్పుడు మనకి ఏం తెలుసు, బీసీ స్క్వేర్ తెలియదు, మనకేం తెలుసు, సారీ ఏసీ స్క్వేర్ తెలియదు, బీసీ స్క్వేర్ తెలుసు. సో ఏసీ స్క్వేర్ మనకి తెలియదు, బీసీ స్క్వేర్ ఎంత ఏ. సో కాబట్టి ఏ స్క్వేర్, ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఇప్పుడు మనకి ఏసీ స్క్వేర్ తెలియదు కదా, ఈ ఏసీ స్క్వేర్ తెలియదు. ఇది కానీ చూసినట్లయితే ఇలా ఉంది, ఇది ఒక ట్రయాంగిల్ లాగా ఉంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లాగా ఉంది. సో ఇప్పుడు దీన్ని చూసి దీని నుంచి అదే ఫ్రమ్ పైథాగరస్ నుంచి ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏడి స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్. సో ఏడి స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్, దీన్ని ఈక్వేషన్ నంబర్ 1 అనుకుందాం. ఇప్పుడు దీని నుంచి ఏడి స్క్వేర్ ఏమవుతుంది మనకి, స్మాల్ ఏ అనుకున్నాం కదా ఎడ్జ్ లెంత్, సో ఏ స్క్వేర్, సిడి స్క్వేర్ ఎంత ఏ స్క్వేర్. సో ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ 2a స్క్వేర్. సో ఇప్పుడు దీని నుంచి మనకి ఏమొచ్చింది, ఏసీ స్క్వేర్ వాల్యూ వచ్చింది. సో ఇప్పుడు ఏసీ స్క్వేర్ వాల్యూ ఈక్వేషన్ 1 లో మనం సబ్స్టిట్యూషన్ చేద్దాం. సో ఇప్పుడు దాని నుంచి మనకి ఏమవుతుంది, ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ వాల్యూ 2a స్క్వేర్. సో 2a స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు 3a స్క్వేర్. దేని వాల్యూ ఇది, ఏబి స్క్వేర్ వాల్యూ. బట్ మనకి ఏబి ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానం, ఇక్కడ ఏబి ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానం, ఆర్ ప్లస్ ఆర్ మొత్తం దేనికి సమానం 4r కి సమానం. సో కాబట్టి ఏబి ఈజ్ ఈక్వల్ టు 4r, ఆ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తే 4r స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3a స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు దీని నుంచి ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 4r హోల్ స్క్వేర్ డివైడ్ బై 3. సో ఇప్పుడు దీని నుంచి ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, బోత్ సైడ్స్ స్క్వేర్ చేసినట్లయితే 4r స్క్వేర్ అంటే 4r డివైడ్ బై √3. ఇదేంటిది ఏ వాల్యూ, ఎడ్జ్ లెంత్, హైయెస్ట్ ఎడ్జ్ లెంత్ ఏ వాల్యూ. ఇంకా దీన్ని సింప్లిఫై చేసి ఇక్కడ ఏ 4r బై √3 అయింది. ఇదేంటిది మనకి ఎడ్జ్ యొక్క లెంత్. సో మనకి ఎడ్జ్ లెంత్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి, 4r బై √3. సో అదేవిధంగా మనకి వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఫార్ములా ఇది మనకి 4/3 πr3. సో ఎడ్జ్ లెంత్, హైయెస్ట్ ఎడ్జ్ లెంత్, ఈ లెంత్ కనుక్కున్నాం మనం. తర్వాత వచ్చేసరికి వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ 4/3 πr3. ఇకపోతే నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలి, వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఏమవుతుంది, ఏ క్యూబ్, లెంత్ ఏ, హైట్ ఏ, బ్రెడ్త్ ఏ అవుతుంది. సో కాబట్టి ఫార్ములా నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ స్పియర్ డివైడ్ బై టోటల్ వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఇంటూ 100, ఎందుకంటే పర్సంటేజ్ లో మనం కనుక్కోవాలి కాబట్టి ఇంటూ 100. దట్ ఈస్ ఈక్వల్ నంబర్ ఆఫ్ ఆటమ్స్. ఎన్ని ఆటమ్స్ ఉంటాయి మనకి, ఇది బాడీ సెంటర్ కదా. సో బాడీ సెంటర్ అంటే ఆటమ్స్ మన కార్నర్స్ లో ఉంటాయి, 8 కార్నర్స్ లో 8 ఉంటాయి, బాడీకి సెంటర్ లో ఉంటుంది. సో 8 ×
1/8 ఒక ఆటం, బాడీకి సెంటర్ లో ఒకటి ఉంటుంది కాబట్టి 1 into 1 ఒక ఆటం, మొత్తం 2 ఆటమ్స్ ఉంటాయి. సో కాబట్టి నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎన్ని 2 into వాల్యూమ్ ఆఫ్ స్పియర్ 4/3 πr³ డివైడ్ బై టోటల్ వాల్యూమ్ ఆఫ్ క్యూబ్. సో టోటల్ వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఎంత a³. సో ఇంటూ 100 దట్ ఈస్ ఈక్వల్ 2 into 4 8/3 πr³ డివైడ్ బై ఏ అంటే మనకి ఇక్కడ ఎంత కనుక్కున్నాం హైయెస్ట్ లెంత్ 4r/√3. సో 4r డివైడ్ బై √3 హోల్ క్యూబ్ ఇంటూ 100. దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం 8/3 πr³ ఇంటూ డివైడ్ బై 4³ అంటే 64. సో 64 r³ డివైడ్ బై √3 క్యూబ్ అంటే 3√3. సో 3√3 ఇంటూ 100 దట్ ఈస్ ఈక్వల్ 8/3 πr³ ఇంటూ దీని ఎలా రాసుకోవచ్చు, ఇది న్యూమరేటర్కి వెళ్తుంది కదా. సో 3√3 డివైడ్ బై 64 r³ ఇంటూ 100. సో ఇక్కడ 8 1s 8 8s, ఇక్కడ 3 ఇక్కడ 3, తర్వాత ఇక్కడ r³ ఇక్కడ r³. ఇక మిగిలింది ఏంటి మనకి, π√3 డివైడ్ బై 8 ఇంటూ 100. సో π√3 డివైడ్ బై 8 ఇంటూ 100. సో పై వాల్యూ ఎంత మనకి 3.14. అదేవిధంగా √3 వాల్యూ 1.732 డివైడ్ బై 8 ఇంటూ 100. పర్సెంటేజ్ చేసి చూడండి 67.9% వస్తుంది. సో ఇట్ ఈస్ నియరర్ టు 68%. సో 68 ఈ బాడీ సెంటర్ క్యూబిక్ స్ట్రక్చర్ లో ఆటమ్స్ ఎంత పర్సెంట్ ఆక్యుపై చేస్తున్నాయంటే 68%. ఇకపోతే రిమైనింగ్ ఎంటీ స్పేస్ ఎంత ఉంది అంటే 100 - 68%. దట్ ఈస్ ఈక్వల్ 32% ఎంటీ స్పేస్. ఓకే స్టూడెంట్స్, ఇంతవరకు మనం సింపుల్ క్యూబిక్ క్రిస్టల్ కి, అదేవిధంగా బాడీ సెంటర్ క్యూబిక్ క్రిస్టల్ కి, ఫేస్ సెంటర్ క్యూబిక్ క్రిస్టల్ కి ప్యాకింగ్ ఎఫిషియన్సీ అనేది, అదేవిధంగా వాయిడ్ స్పేస్ అనేది మనం కనుక్కున్నాం. సో ఇప్పుడు దాకా చెప్పుకున్నది మొత్తం సింపుల్ గా ఒక చిన్న టేబుల్ ద్వారా చెప్పుకుందాం. సో మనకి సింపుల్ క్యూబిక్ క్రిస్టల్, అందులో మొత్తం నంబర్ ఆఫ్ లాటిస్ పాయింట్స్ ఎన్ని ఉంటాయంటే 1 ఉంటుంది. అందులో ఆ ఒక ఆటం ఏ విధంగా ఉంది అంటే ఆ క్యూబ్ లో మొత్తం సింపుల్ క్యూబిక్ లో ఆటమ్స్ అనేవి ఓన్లీ ఎట్ కార్నర్స్ ఉంటాయి కాబట్టి ఈచ్ కార్నర్ క్యారీస్ 1/8 ఆటం. సో 8 కార్నర్స్ 8 into 1/8 దట్ ఈస్ ఈక్వల్ 1 ఆటం. సో అందులో మనకి ఎడ్జ్ లెంత్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 2r అవుతుంది. అదే విధంగా దీని నుంచే మనం రేడియస్ కూడా కనుక్కోవచ్చు. సో రేడియస్ r ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది a/2 అవుతుంది. సో అదే విధంగా ఈ సింపుల్ క్యూబిక్ లో ఎంత పర్సెంట్ ఆటమ్స్ ఆక్యుపై అయి ఉంటాయంటే 52% ఆటమ్స్ ఆక్యుపై అయి ఉంటాయి. సో రిమైనింగ్ ఏముంటుంది వాయిడ్ స్పేస్ అంటే ఎంటీ స్పేస్, అదెంత అంటే 48%. సో నెక్స్ట్ బాడీ సెంటర్ క్యూబిక్ క్రిస్టల్, ఇందులో మొత్తం మనకి ఎన్ని ఆటమ్స్ ఉంటాయని చెప్పుకున్నాం మనం 2 ఆటమ్స్. సో ఏ విధంగా 2 ఆటమ్స్ అయ్యాయి మనకి, సో బాడీ సెంటర్ లో మనకి ఆటమ్స్ కార్నర్స్ లో ఉంటాయి. సో 8 కార్నర్స్ లో ఉంటాయి మనకి. సో ఈచ్ కార్నర్ క్యారీస్ 1/8 ఆటం. సో 8 into 1/8 ఒక ఆటం. సో బాడీకి సెంటర్ లో ఉంటుంది, దాన్ని నైబరింగ్ యూనిట్ సెల్ ఏది షేర్ చేసుకోదు కాబట్టి అది అంటే క్రిస్టల్ కి ఒకటే ఉంటుంది, యూనిట్ సెల్ కి ఒకటే ఉంటుంది కాబట్టి 1. సో 8 into 1/8 1 + 1. సో మొత్తం 2 ఆటమ్స్ ఉంటాయి. సో అందులో ఎడ్జ్ లెంత్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4r/√3. అదే విధంగా దీనికి రేడియస్ కూడా కనుక్కోవచ్చు, r ఈజ్ ఈక్వల్ టు √3a/4 అవుతుంది. అదే విధంగా ప్యాకింగ్ ఎఫిషియన్సీ ఎంత ఉంటుంది మనకి 68% ఉంటుంది. రిమైనింగ్ ఎంటీ స్పేస్ వచ్చేసరికి 32% ఉంటుంది. నెక్స్ట్ ఫేస్ సెంటర్ క్యూబిక్ క్రిస్టల్ లో మొత్తం ఎన్ని ఆటమ్స్ ఉంటాయంటే 4 ఆటమ్స్ ఉంటాయి. సో ఎందుకని మనకు 4 అయింది, మనకి ఫేస్ సెంటర్ క్యూబిక్ క్రిస్టల్ లో 8 కార్నర్స్ లో 8 ఉంటాయి.
సో ఈచ్ కార్నర్ 1/8 ఆటం, 8 కార్నర్స్ 8 into 1/8 ప్లస్ మళ్ళీ ప్రతి ఫేస్ కి సెంటర్ లో ఉంటుంది. సో ఫోర్ సైడ్స్ 4 ఫేసెస్, అప్పర్ ఫేస్ లోయర్ ఫేస్. సో కాబట్టి 6 ఫేసెస్, ఈచ్ ఫేస్ క్యారీస్ హాఫ్ ఆటం. సో కాబట్టి 6 into half 3 ఆటమ్స్, 3 + 1 మొత్తం టోటల్ ఫేస్ సెంటర్ క్యూబిక్ స్ట్రక్చర్ లో 4 ఆటమ్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకి ఎడ్జ్ లెంత్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 2√2r అవుతుంది. అదేవిధంగా దీని నుంచి రేడియస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది a డివైడ్ బై 2√2 అవుతుంది. సో అదేవిధంగా దీంట్లో ప్యాకింగ్ ఎఫిషియన్సీ అంటే ఈ క్యూబిక్ క్రిస్టల్ లో ఎంత శాతం ఆటమ్స్ అనేవి ఆక్యుపై అయి ఉంటాయంటే 74% ఉంటాయి. ఇకపోతే వాయిడ్ స్పేస్, ఎంటీ స్పేస్ ఎంత ఉంటుంది అంటే 26%.